హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే. అందరికీ నమస్కారం అండి. వెరీ స్పెషల్ స్టాక్ అండి మన మోస్చిప్ టెక్నాలజీస్. 1 మంత్ లో 55% జంప్ అయింది. ఏ కారణాల చేత ఈ స్టాక్ లో ఇంత జంప్ వచ్చింది అండ్ ఇంకా పెరుగుతుందంటారా, లేక ఎలా పెరిగిందో అలానే పడిపోతుందా? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో ఈ రోజు చెప్పుకుందామండి. సెమీ కండక్టర్ సెక్టార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో హాట్ టాపిక్ సెక్టార్ అండి. ఈ సెక్టార్ అండ్ ఇండస్ట్రీలో ఇండియా కూడా పెద్ద ప్లేయర్ అవడానికి పరుగులు పెడుతుంది. సెమీ కండక్టర్ సెక్టార్ విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ ప్లాన్స్ కనుక మనం చూస్తే PLI స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా కంపెనీస్ కి పెద్ద సపోర్ట్ ఇస్తున్నారండి. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్, ఫ్యాబ్రికేషన్ కోసం 76,000 crores మెగా ప్యాకేజ్ హ్యూజ్ ఫండ్స్ ని అనౌన్స్ చేశారు. తైవాన్, USA, జపాన్ లాంటి కంట్రీస్ తో పార్ట్నర్షిప్ చేసుకుని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీద ఫోకస్ చేస్తున్నారు. IIT, IIS వంటి ఇన్స్టిట్యూట్స్ లో చిప్ డిజైన్, R&D కి కొత్త కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని తీసుకొస్తున్నారు. ఇలాంటి విషయాలన్నింటినీ చూసినప్పుడు ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది? ఇండియాలో వచ్చే 5 to 10 years లో తైవాన్ లా ఒక చిప్ హబ్ అవుతుందని అనుకుంటున్నారా? మీ థాట్స్ ని కామెంట్ లో చెప్పండి. ఇక స్టాక్ విషయానికి వస్తే మోస్చిప్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఒక ప్రముఖ సెమీ కండక్టర్ అండ్ సిస్టమ్ డిజైన్ కంపెనీ అండి. హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంది. అలాగే సిలికాన్ వ్యాలీ USA, బెంగళూరు, అహ్మదాబాద్, పూణేలో కూడా ఆఫీసెస్ ఉన్నాయి. మోస్చిప్ టెక్నాలజీస్ టర్న్కీ ASICS మిక్స్డ్ సిగ్నల్ IP, సెమీ కండక్టర్ అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ లో స్పెషలైజ్డ్ గా ఉందండి. అదే కాకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్ కూడా డెవలప్ చేస్తుంది. సెక్టార్ వైజ్ గా చూసుకుంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, మెడికల్, నెట్వర్కింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ కి సొల్యూషన్స్ అందిస్తుందండి. కంపెనీ రెవెన్యూ డొమెస్టిక్ గా 54%, ఎక్స్పోర్ట్స్ 46% వస్తున్నాయండి. ఇండియాలో బలంగా ఉంది. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ లో కూడా మంచి ప్రెజెన్స్ ఉంది. మోస్చిప్ కి మంచి స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఉన్నారండి. AMD, లాటిస్, మైక్రోచిప్, సిమెన్స్ లాంటి బిగ్ ప్లేయర్స్ తో కొలాబరేషన్స్ ఉన్నాయి. మార్చి 2024 లో టెన్సోరెంట్ తో కలిసి కొత్తగా RISC-V సొల్యూషన్స్ డిజైన్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేసింది. కంపెనీ Q1 FY24 లో మోస్చిప్ సాఫ్టోనాటిక్స్ ఇన్కార్పొరేషన్ ని పూర్తిగా కొనుగోలు చేసింది. దీని డీల్ విలువ 142 crores అండి. క్యాష్ 67 crores చెల్లించారు. మిగతా 75 crores షేర్ స్వాప్ ద్వారా చేశారు. కంపెనీ గురించి డెవలప్మెంట్స్ అన్ని చూసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు అనిపిస్తుంది? మోస్చిప్ టెక్నాలజీస్ వచ్చే 10 years లో గ్లోబల్ సెమీ కండక్టర్ ఎరేనాలో బిగ్ ప్లేయర్ అవుతుందని అనుకుంటున్నారా? ఫ్రెండ్స్ మీ థాట్స్ ని కామెంట్స్ లో చెప్పండి. కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేసుకుని స్టాక్ టెక్నికల్స్ వెరిఫై చేసి ఫైనల్ గా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూ గురించి చెప్పుకుందాం. కంపెనీ ఫేస్ వాల్యూ 2 rupees అండి. ఇయర్ హై 279, ఇయర్ లో 125, 52 weeks అయినండి జస్ట్ 8.49% తగ్గింది. ఎర్నింగ్ పర్ షేర్ 2 rupees 12 paisa, బుక్ వాల్యూ 17 rupees 20 paisa, డివిడెండ్ ఈల్డ్ అయితే 0 అండి. ఇండస్ట్రీ PE 21.4 ఉంటే స్టాక్ PE 121 ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.2%, ROCE 12%, ప్రమోటర్ దగ్గర 44.3% ఉంది. ప్లెడ్జ్ అయితే 0 అండి, ఏమీ లేదు. పబ్లిక్ దగ్గర మాత్రం 54.6% ఉంది. FIS దగ్గర 1.01% ఉంది. TIS దగ్గర అయితే 0 గా ఉందండి. సేల్స్ గ్రోత్ 64.6%, ప్రాఫిట్ గ్రోత్ అయితే 278% అండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డెట్ అయితే వెరీ లో 21.2 crore, కంటిన్యూన్సీ లైబిలిటీస్ అయితే చాలా లో అండి 10.8 crore. కరెంట్ మార్కెట్ లో 255 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. బట్ ఇంట్రిన్సిక్ వాల్యూ అయితే చాలా డిసప్పాయింట్ చేస్తుంది. 46 rupees 90 paisa మాత్రమే కనపడుతుంది బుక్స్ లో. మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 4,904 crore ఉంది. ఎంటర్ప్రైజెస్ వాల్యూ అయితే 4,870 crores ఉందండి. కంపెనీ ఫండమెంటల్స్ అన్ని చూసిన తర్వాత ఒక్క మొక్కలో చెప్పుకోవాలనుకుంటే పాజిటివ్ సైడ్ స్ట్రాంగ్ సేల్స్ గ్రోత్, హై ప్రాఫిట్ గ్రోత్, 0 ప్రమోటర్ ప్లెడ్జ్, డీసెంట్ ROE, ROCE అండ్ లో డెట్లు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుందండి. బట్ నెగిటివ్ సైడ్ చూస్తుంటే వెరీ హై PE వాల్యుయేషన్, కరెంట్ ప్రైస్ ఫార్ అబోవ్ ఇంట్రిన్సిక్ వాల్యూ, నో డివిడెండ్ ఈల్డ్, హై పబ్లిక్ హోల్డింగ్, వెరీ లో FIS అండ్ DIS ప్రెజెన్స్ అండి. ఇక టెక్నికల్ అనాలిసిస్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ రోజు స్టాక్ 255 దగ్గర క్లోజ్ అయింది. ఇంట్రాడే లో 254 to 260 రేంజ్ లో ఎక్కువగా కన్సాలిడేట్ అయింది. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ప్రస్తుతం బేరిష్ సిగ్నల్ ని చూపిస్తుంది. అంటే స్టాక్ కాస్త ప్రెజర్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక MACD ఇండికేటర్ విషయానికి వస్తే MACD సిగ్నల్స్ లైన్ 2 నెగిటివ్ జోన్ లోకి వచ్చాయండి. ఇది MACD 12, 26, 9 బేస్ చేసుకుని చెప్తానండి. హిస్టోగ్రామ్స్ కూడా రెడ్ సైడ్ లో ఉంది. దీని అర్థం షార్ట్ టర్మ్ మూమెంటం వీక్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. RSI 14 ప్రకారం ప్రస్తుతం 40 దగ్గర ఉంది. 70 నుంచి డౌన్ అయ్యి ఇప్పుడు న్యూట్రల్ వీక్ జోన్ లో ఉంది. అంటే స్టాక్ ఓవర్ బాట్ కాదు, ఇటు ఓవర్ సోల్డ్ కాదు, కానీ బయర్స్ నుండి మాత్రం స్ట్రెంగ్త్ తగ్గిందని అర్థం చేసుకోవచ్చు. వాల్యూమ్ అనాలిసిస్ రిపోర్ట్ చూస్తే వాల్యూమ్స్ అంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ సమయంలో ఎక్కువగా వచ్చాయండి. అంటే ట్రేడర్స్ ఆల్రెడీ కొన్ని లెవెల్స్ వద్ద ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇది ఒక కాషియస్ సిగ్నల్ మనకి. ఆల్ టుగెదర్ షార్ట్ టర్మ్ వ్యూ అయితే సపోర్ట్ లు 248 to 250 సపోర్ట్ అనుకుంటున్నామండి. రెసిస్టెన్స్ లు 260 to 265 అండ్ మీడియం టర్మ్ 1 to 3 months వ్యూ లో సపోర్ట్ లు 238 to 242 మధ్యలో సపోర్ట్లు కనపడుతున్నాయి. అండ్ రెసిస్టెన్స్ అయితే 275 to 286 లో ఉన్నాయండి. లాంగ్ టర్మ్ అంటే 6 months to 1 year పాయింట్ ఆఫ్ వ్యూ లో సపోర్ట్స్ 220 to 230 మధ్యలో సపోర్ట్
దొరుకుతుంది. రెసిస్టెన్స్ అయితే 300 to 315 దగ్గర రెసిస్టెన్స్ కనపడుతున్నాయండి. మొత్తం టోటల్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ రివ్యూని ఒక ముక్కలో చెప్పాలంటే షార్ట్ టర్మ్ లో మోస్టిప్ షేర్ కాస్త కూలింగ్ ఫేస్ లో ఉంది. MACD నెగిటివ్ క్రాస్ ఓవర్ వచ్చింది కాబట్టి RSI కూడా 40 దగ్గర పడిపోయింది, మొమెంటం తగ్గిందండి. కానీ లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ ఇంకా ఇంటాక్ట్ గా ఉంది. అందువల్ల ఇన్వెస్టర్స్ స్టాప్ లాస్ తో కాషియస్ గా ఉండాలి. ట్రేడర్స్ మాత్రం ఇంట్రాడే అండ్ స్వింగ్ లెవెల్స్ ను గమనిస్తూ వెళ్తే మంచిది అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన మార్కెట్ ఇన్సైట్స్ అండి. మన మార్కెట్ లైవ్ అప్డేట్స్ ను మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో రియల్ టైమ్ లో అప్డేట్ చేస్తున్నాం అండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.